వెల్కమ్ టు డే 2 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో 10కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6కి అంతా నా ఈటింగ్ విండో క్లోజ్ అయిపోతుంది. సో నేను మార్నింగ్ ఫ్రెష్ అయిన వెంటనే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకున్నాను. డైలీ ఒకటే తీసుకునింది, డిఫరెంట్గా తీసుకుంటాను. సో ఈరోజు అయితే లెమన్ వాటర్ తీసుకున్నాను. ఇంకా ఈటింగ్ విండో 10కి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే బ్రేక్ఫాస్ట్లోనికి ఎగ్ వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోనే సన్నగా తురిగిన క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను. నా దగ్గర 3 వెజిటేబుల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. బ్రోకోలీ వేసుకోవచ్చు, కావాలంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా వేసుకున్న తర్వాత అందులోనే చిన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర తురుము కూడా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసి 3 eggs అయితే అందులో బీట్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. సో బాగా బీట్ చేసుకున్న తర్వాత పెనం మీద కొంచెం బటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్స్ని అయితే వేసుకోవాలి, ఆమ్లెట్ మిక్స్ని అయితే. సో ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. సో రెండో వైపు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం డిష్ అవుట్ చేసుకొని తినచ్చు. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ ఇన్ వెయిట్ లాస్ జర్నీ. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. ఆమ్లెట్ అయితే బీట్రూట్ వలన పింక్ కలర్లో ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వలన టమ్మీ అయితే చాలా ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసాం, అలాగే ఎగ్స్ కూడా ప్రోటీన్ కాబట్టి మనకి అంత త్వరగా ఆకలి వేయదు. సో మనము బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. సో అదైతే నా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నానండి. తర్వాత నా డైలీ యాక్టివిటీస్ నేను చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి నేనైతే చపాతీ, క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ కర్రీ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి 1 నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం పింకిష్ కలర్లోకి మారిన తర్వాత అందులోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో కూడా వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఈ టొమాటోని, ఆనియన్ని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటో కొంచెం మగ్గిపోయి ఉంటుంది. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోనే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత మనము క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు అయితే నేను వేసుకున్నాను. క్యాప్సికమ్తో పాటు మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఈ క్యాప్సికమ్ను కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇది బాగా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి మనం యాడ్ చేసాం కాబట్టి కారం అన్నది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ స్పైస్ తినేవారైతే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనము ముక్కలు మునిగేటట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఇవి మగ్గించాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. కొంచెం వాటర్ వేసుకోవాలి, ముక్కలు మునిగినంత వరకు వేసుకొని తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని మూత పెట్టేసి వెజిటేబుల్స్ని అయితే వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి. కాసేపు వెజిటేబుల్స్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకొని అందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుందండి. నాకైతే ప్రతి డిష్లో కొత్తిమీర వేసుకోవడం చాలా ఇష్టము. సో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో కొత్తిమీర కూడా వేసుకొని కూర కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకోవడం అండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చపాతీలో నేనైతే ఆయిల్ కానీ సాల్ట్ కానీ వేయనండి, ఓన్లీ వాటర్తోనే మిక్స్ చేస్తాను.
సో ఈసారి చపాతీ చేసినప్పుడు అందులో కొంచెం మునగాకు అవైలబుల్గా ఉంటే మునగాకు వేసుకొని చపాతీలు చేసుకున్నాను. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 3 చపాతీ, క్యాప్సికమ్ కర్రీ, రైతా తీసుకున్నాను. రైతాని ప్రతిరోజు మీరు ఇంక్లూడ్ చేసుకోండి, పెరుగుని, అది గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా నా ఈటింగ్ విండో 6 క్లోజ్ అవుతుంది కాబట్టి నేనైతే నా ఈటింగ్ విండోని ఏబీసీ జ్యూస్తో అయితే క్లోజ్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే షార్ట్ వీడియోస్ని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.